నెల్లూరు నగరం పారిశుధ్య కార్మికుల నిరసనలతో కలవరపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో చెత్త తొలగింపు పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న నిర్ణయాన్ని కార్మికులు వ్యతిరేకించారు. కార్మికులు సమ్మెబాట పట్టారు. అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి, కార్మిక సంఘాల నాయకులకు నడుమ ఉద్రిక్తతలు తలెత్తాయి. దీని పర్యవసానమే చెత్త నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. రాజకీయ, సామాజిక సమీకరణలు, పార్టీల అంతర్గత జోక్యాల నేపథ్యంలో కార్మికుల నిరసనకు ప్రాధాన్యం పెరిగింది. కార్మికులు పనులకు వెళ్లకుండా స్తంభించడంతో నగరం చెత్తతో నిండిపోయింది. చెత్త కుప్పల మీద నుంచి వచ్చే వాసనలో పాదచారులు, వాహనదారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. వాయు కాలుష్యం పెరిగింది. వైద్యశాలల సమీపంలో చెత్త పేరుకోవడంతో వైద్యం కోసం వచ్చిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన వ్యాధి కన్నా చెత్త, వాటిపై మూగే ఈగలు, కుక్కలు, పశువుల వల్ల కొత్త వ్యాధులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ చెత్తని ఇక్కడి నుంచి శుభ్రం చేయించండి. ఇక్కడ పిల్లలకి రోగాలు వచ్చి జ్వరాలు, సాయంత్రం అయితే దోమలతో చచ్చిపోతా ఉన్నాం మేము. ఇక్కడ ఈ శుభ్రపరిస్తే మీ పుణ్యం ఉంటుంది. ఇక్కడి నుంచి చెత్త వేయకుండా చేయించండి. అసలు నిరసనల నేపథ్యం ఏమిటో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్లలో వందలాది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రయోగాత్మకంగా కూటమి ప్రభుత్వం 9వ డివిజన్లో చెత్త తొలగింపు పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. దీంతో సమస్య మొదలైంది. ఈ పథకం ఫలిస్తే ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా కేవలం కాంట్రాక్టు కింద టెండర్లు పిలిచి పనులకు అప్పగించేస్తే నిర్వహణ బరువు తగ్గుతుందని, జవాబుదారీతనం పెరుగుతుందని భావించింది. కానీ అదే సమయంలో ఈ విధానం ఇప్పటికే అవస్థలు పడుతున్న కార్మికుల పొట్ట కొట్టేలా ఉందని పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్కాస్ విధానాన్ని తొలగిస్తున్నారనే అపోహల నేపథ్యంలో కార్మికుల ఆందోళన పెరిగిపోయింది. ఈ పరిస్థితులను కార్మికులు తీవ్రంగా స్పందించారు. టెండర్లను రద్దు చేయాలని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సరైన స్పందన రాకపోవడంతో కార్మికులు సమ్మె బాటకు ఉద్యమించారు. ఆప్కాస్ను రద్దు చేయడం లేదని, కూటమి ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ స్వయంగా ట్వీట్ చేశారు. నగరంలో రోజుకు దాదాపు 320 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. కానీ 70 టన్నులను మాత్రమే ప్రస్తుతం అధికార యంత్రాంగం తొలగించగలుగుతోంది. ట్రంక్ రోడ్డు, పొదలకూరు రోడ్డు, మినీ బైపాస్ లాంటి ప్రధాన రహదారుల్లో మాత్రమే చెత్త తొలగిస్తున్నారు. లోపలి వీధులు, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో చెత్త సేకరణ దాదాపుగా ఆగిపోయింది. బాలాజీనగర్, మాగుంట లేఅవుట్, వెంకటేశ్వరపురం వంటి ప్రాంతాల్లో చెత్త కుప్పలు భారీగా పేరుకుపోవడంతో దుర్వాసన, ఈగలు, దోమలు పెరిగాయి. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోటమిట్లో చెత్త జాస్తి అయిపోయింది సార్. దోమలు, పిల్లకాయలు, జ్వరాలు వస్తుంది, పాములు కూడా వస్తూ ఉంది కాలాల నుంచి. రోజు అట్టా వస్తుంది. రోజు పిల్లకాయలతో ఇబ్బంది పడిపోతున్నాం మేము. చెత్త ఎక్కువ అయిపోతుంది, వాసన వచ్చేస్తుంది, పురుగులు వచ్చేస్తుంది చెత్తలోంచి. జ్వరాలు, పిల్లకాయలుగా జ్వరాలు, వాంతులు అవుతుంది పిల్లకాయలకి. కొద్ది సొంతగా తీసేస్తే బాగుంటుంది సార్. పొగతోట వంటి వైద్యశాలల ప్రధాన ప్రాంతాల్లో చెత్తను తొలగించకపోవడంతో సాధారణ చెత్తతో పాటు మెడి వేస్ట్ కూడా జమవుతోంది. దీంతో దుర్గంధం తీవ్రం కావడం ఒక ఎత్తైతే, కుక్కలు వాటిపై తిరుగుతూ చెత్తను చెల్లాచెదురు చేస్తుండడం, వైద్యం కోసం వచ్చిన రోగులకు ప్రాణాంతక కొత్త రోగాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఒక 15-20 రోజుల నుంచి చెత్త, మున్సిపాలిటీ చెత్త ఎత్తక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాహనదారులు, పాదచారులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అదిగాక ఇక్కడ వచ్చే వాళ్ళంతా హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు. ఈ హాస్పిటల్కి వచ్చే జనాలందరూ వీటి వల్ల చాలా వాళ్ళు వచ్చే రోగాలు తగ్గించుకోవటం పోయి ఇంకా రోగాలు ఎక్కువ వచ్చే ఇది ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి త్వరగా మున్సిపాలిటీ వాళ్ళు ఇవన్నీ త్వరగా ఎత్తేస్తే అందరికీ బాగుంటుందని మా మనవి అండి. కార్మికులను శాంతింపజేసేందుకు కమిషనర్ నందన్ ప్రయత్నాలు ప్రారంభించారు. వారితో చర్చలు సాగించారు. కానీ కార్మిక సంఘాలకు కమిషనర్కు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాల నాయకులు వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టారు. టెండర్లకు పాడిగట్టి అంత్యక్రియలు నిర్వహించారు. బాలాజీనగర్ సెంటర్లో పాడికట్టి మహిళలు ఏడుస్తూ ఆర్తనాదాల మధ్య టెండర్లకు అంత్యక్రియలు నిర్వహించారు. నిరసనలను చూసేందుకు సరదాగానే ఉంటాయి, కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంటాయి. గడిచిన 15 రోజుల నుంచి వీధుల్లో పేరుకున్న చెత్త ఓవైపు నగర అందాన్ని, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకుంటున్నాయి. దీనిపై కార్మికులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించకుంటే కాలక్రమంలో పరిస్థితి తీవ్రంగా మారుతోంది.